ఏదో గతించిపోయిన జీవితం ఇలా గతించిపోయింది, బతుకు అతుకైపోయింది, ఇకనైనా మారుదాం, ఇకనైనా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆనందిద్దాం అనుకుని ఎవడన్నా గనక కదిలి కాస్త 4 అడుగులు వేసాడు అనుకో, సొక్కబట్టి వెనక లాగేవాళ్ళు 10 మంది ఉంటారండి. 10 మంది ఉంటారండి. తాగి తందనలాడి కాలువల దగ్గర పడి కక్కుకొని కుక్కలు చుమూతు నాకుతుంటే ఎవడు పట్టించుకోడు. ఎవడన్నా గనక మారి ఇలాంటి బ్రతుకొద్దు, మారుదాం, నీతిగా నిజాయితీగా బ్రతుకుదాం, బ్రతికిన 4 దినాలైనా విలువ కలిగి బ్రతుకుదాము, ఇలాంటి బ్రతుకు ఎక్కడ దొరుకుతుంది? అదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, పరిశుద్ధుడైన యేసయ్యను నమ్మితే, ఆయన నీడకు వెళితే, ఆయన సరసనకు వెళితే, ఆయన పాదాలు పట్టుకుంటే ఇలాంటి శాంతి సమాధానాలతో కూడిన బ్రతుకు దొరుకుతుందట. అంచేత అక్కడికి వెళదాం అని ఎవడైనా గనక ఆ రోత జీవితాన్ని విడిచి బయటకు వచ్చాడనుకో, లోకులు కాకుల్లాగా కూస్తారండి. నాకు బాగా తెలుసండి, బండరాలతో మొత్తేస్తారండి, చొక్కా బట్టి లాగేస్తారండి. 10 అడుగులు ముందుకెళ్ళేవాడిని 50 అడుగులు వెనక లాగేస్తారు, పక్క మండే మంటల్లో నీళ్లు పోసేస్తారండి. ఇలాంటి ప్రజలు సమాజంలో మనకు